తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి అదే రోజు ఉన్న ఆన్లైన్ రేట్కే మేము కొంటాము. గణేష్ గోల్డ్ బయర్స్. మా నంబర్ 9160556916. నమస్తే, వెల్కమ్ టు ఓకే టీవీ. మాజీ డిఎస్పి నళిని గారు ఇటీవల ఆమె పడుతున్న డిసీజ్కి సంబంధించి ఆవిడ హెల్త్ కండిషన్ బాగాలేదంటూ ఇటీవల ఒక లెటర్ బయటకు రావడం జరిగింది. దాని తర్వాత ఇమీడియట్గా రాష్ట్ర ప్రభుత్వం నుంచి స్పందన వచ్చినట్టుగా కనపడింది. అదే రోజు ఒక జిల్లా కలెక్టర్ ఆయన వెళ్ళి ఆమెతో మాట్లాడి ఆమె ఆరోగ్య సమస్యకు సంబంధించి పూర్తి బాధ్యత గవర్నమెంట్ వహిస్తుంది అంటూ కూడా ఒక హామీ ఇచ్చి రావడం జరిగింది. మిగతా ఏదైతే ఇతర ఆమెకి రావాల్సిన పెన్షన్కి సంబంధించి కావచ్చు, ఇతర ఏదైతే ఫైనాన్షియల్ క్రెడిబిలిటీస్ మనకు రావాలో గవర్నమెంట్ నుంచి అవన్నీ కూడా ఆన్ ప్రాసెస్ అది జరుగుతూ ఉంటుంది. కానీ ట్రీట్మెంట్కి నిమిత్తం గవర్నమెంట్ నుంచి పూర్తి బాధ్యత వహిస్తామంటూ కూడా ఆయన హామీ ఇచ్చి రావడం జరిగింది. సో దాదాపు అది జరిగి కూడా దాదాపు 3 రోజులు కావస్తూ ఉంది. సో ఈరోజు ఆమె తెల్లవారుజామున 4 గంటలకి నా మరణ వాంగ్మూలన అంటూ కూడా ఒక ఫేస్బుక్ ద్వారా ఒక మెసేజ్ ఆమె పోస్ట్ చేసినట్టుగా కనపడతా ఉంది. ప్రధానంగా దీన్ని మాట్లాడుతూ ఇక్కడ కొన్ని అంశాలు ఆమె లేవనెత్తడం జరిగింది. సో నా ఉద్యమ చరిత్ర ఇవన్నీ కూడా చూసుకున్నప్పుడు గత ప్రభుత్వం ఏదైతే మా తెలంగాణ నుంచి పుట్టుకొచ్చిన పార్టీ కాబట్టి గత ప్రభుత్వం మాకేదో న్యాయం చేస్తుంది అన్నట్టుగా గత ప్రభుత్వంలో వేచి చూశాను. కానీ అప్పుడు ఏ న్యాయమో జరగలేదు. ఇప్పుడు కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారి మీద నమ్మకంతో ఆయనకి కొన్ని డాక్యుమెంట్స్ కూడా కొన్ని కీలక డాక్యుమెంట్స్ నాకు రావాల్సిన పెన్షన్కి సంబంధించి కావచ్చు, నా కేసు అంశాల గురించి కావచ్చు, కొన్ని కీలకమైన డాక్యుమెంట్స్ ఆయనకు అప్పచెప్పడం జరిగింది. ఆయన పూర్తి బాధ్యతతో వహిస్తూ దీని మీద యాక్షన్ తీసుకుంటానని నాకు హామీ ఇవ్వడం జరిగింది. కానీ నాకు ఇప్పటికీ కూడా ఎలాంటి దాని మీద అప్డేట్ కనపడట్లేదు. కనీసం ఎలాంటి స్పందన లేదు గవర్నమెంట్ నుంచి. ఎందుకు ఈ ఫైల్ని ఇన్ని రోజులు మీరు పెండింగ్లో పెడతా ఉన్నారని ఆమె వ్యక్తం చేసిన కీలక అంశాలు ఇందులో కనపడతా ఉన్నాయి. అలాగే ఒకవేళ నేను గనక చనిపోతే దీని పూర్తి బాధ్యత రేవంత్ రెడ్డిదే, ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి వల్లే నేను చనిపోతున్నా అని చెప్పేసి ఆమె ఒక మరణ వాంగ్మూలను కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఫస్ట్ ఇది చదువుదాం. సో లాస్ట్ డయింగ్ డిక్లరేషన్ మరణ వాంగ్మూలం రిటర్న్ బై మీ అంటే దోమగొండ నళిని, మాజీ డిఎస్పి భువనగిరి. సో దీనికి సంబంధించి ఆమె ఈరోజు తెల్లవారుజామున పెట్టిన పోస్ట్ ఇది. రిటర్న్ బై మీ 26/9/2025 at 4 AM. మనం క్లియర్గా చూడొచ్చు. ఆమె టైం కూడా చెప్పడం జరుగుతుంది. చాలామంది అభిమానులు నా జబ్బును ట్రీట్ చేస్తామని నన్ను సంప్రదిస్తున్నారు. నాకు వచ్చిన వ్యాధి, దాని కారణాల పట్ల వారికి స్పష్టత లేకపోయినా నా మీద అభిమానంతో అలా స్పందిస్తున్నారు. వారికి ధన్యవాదాలు. రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది ఆటో ఇమ్యూన్ డిసీజెస్లో అత్యంత ప్రమాదకరమైన ఇది రక్త మరియు ఎముకల క్యాన్సర్తో సమానమైనది. నాలోని తెల్ల రక్త కణాలు నా అస్థి కణాలపై దాడి చేస్తూ ఆర్ఏ ఫ్యాక్టర్ అనే ఒక విషాన్ని స్రవిస్తాయి. ఇది రక్తంలో ప్రవహిస్తూ గుండె, లివర్, కిడ్నీలు, బ్రెయిన్ వంటి వాటిని పాడు చేస్తుంటుంది. ఫిజికల్ మరియు ఎమోషనల్ స్ట్రెస్ వల్ల ఇది వస్తుంది. అలోపతిలో దీన్ని మెయింటైన్ చేయడానికి స్టెరాయిడ్స్ వాడతారు. ఎక్కువ కాలం ఇవి వాడితే కాళ్ళు చేతులు వంకర్లు పోతాయి. అందుకే నేను ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని ఆయుర్వేదం, పంచకర్మ, యోగా, యజ్ఞం వంటి వాటిని ఎంచుకున్నాను. కాబట్టే 8 ఏండ్లు అయినా శరీరంలో అంగవైకల్యం రాకుండా కాపాడుకున్నాను. అయినా నాకు ఈ వ్యాధి తీవ్ర స్థాయిలో రావడానికి నాటి కాంగ్రెస్ ప్రభుత్వమే కారణం. ఇది నోట్ చేసుకోవాలి క్లియర్గా. ఇది ఎవరు కూడా రాసిన ఒక పార్టీకి సంబంధించిన వాళ్ళు లేకపోతే ఎవరో రాసిన వాంగ్మూలం కాదు. ఇది ఆమె చేతుల మీదుగా ఆమె టైప్ చేసిన మరణ వాంగ్మూలం అంటూ కూడా ఆమె క్లియర్గా మెన్షన్ చేయండి. ఆ కింద కూడా నేను చూపిస్తాను దానికి సంబంధించి ఆధారాలు కూడా. అయినా నాకు ఈ వ్యాధి తీవ్ర స్థాయిలో రావడానికి నాటి కాంగ్రెస్ ప్రభుత్వమే కారణం. రాష్ట్రపతి మోడల్ లక్ష్యంగా డైనమిక్ ఆఫీసర్గా పనిచేసిన నన్ను సస్పెండ్ చేయడము, వేటాడడం
నా అన్ని సమస్యలకు మూల కారణం. నేటి నా దుస్థితికి సీఎం రేవంత్ రెడ్డి గారికి 21 నెలల క్రితం నేను ఇచ్చిన రిపోర్టుపై ఇంకా చర్యలు తీసుకోకుండా నిర్లక్ష్యంగా ఉండడం తక్షణ కారణం. ఇది చాలా హేనీయం. వారికి ఫైల్ డిస్పోజ్ చేయడానికి ఇంత సమయం ఎందుకు పడుతుందో అర్థం కావడం లేదు. సో వారి ఇంటెన్షనల్ ఏంటో తెలియడం లేదు. ప్రస్తుతం ఇది మరింత స్ట్రెస్కు గురి చేస్తుంది. బహుశా ఇదే నా చావుకు దారితీస్తుందేమో. నిన్న ఉదయం ఆంధ్ర రాయలసీమ నుండి వచ్చిన ఆర్యుల సాయంతో రాజ్యశాస్య యజ్ఞం చేశాను. భూమాతను మనసారా పూజించాను. సాయంత్రం 4 నుండి మళ్ళీ తీవ్ర జ్వరం, చాలా క్రిటికల్ స్థితి. బతికుండగానే శరీరం కొయ్యబారిపోతుంది. ఇంచు కూడా కదలలేకపోతున్నాను. నా చెవులతో సీఎం స్టేట్మెంట్ వినాలి. నా ఎమోషన్స్ అర్జెంటుగా చల్లారాలి, లేదంటే బ్రెయిన్ డెడ్ అయ్యేలా ఉంది. యజ్ఞ చికిత్స వల్ల కార్డియో మయోపతి లక్షణాలైన ఛాతిలో ఆయాసం, వాపు తగ్గాయి. అందుకే నిన్న ఈరోజు మంత్రపటం, ప్రవచనం, భజన చేయగలిగాను. అంపశయ్యపై ఉన్న భీష్మునిలా. కానీ స్ట్రెస్, యాంగ్జైటీ, డిప్రెషన్ కంటిన్యూ అవుతున్నాయి. ఇవి నన్ను మృత్యుముఖంలోకి నెట్టేసే స్థాయిలో ఉన్నాయి. నా డయింగ్ డిక్లరేషన్ను ఆర్డీఓతో రికార్డు చేపించడం మినహా సీఎం ఇప్పటి వరకు ఇంకేమీ చేయలేదు. సంధ్యా థియేటర్లో తొక్కిసలాటలో మరణించిన రేవతి కుటుంబాన్ని ఆదుకోవడానికి వారికి వారం కూడా పట్టలేదు. కానీ నా విషయంలో సంవత్సరాల తరబడి కావాలని తాత్సారం చేస్తున్నారు. ఏ ఆఫీసర్నైనా సస్పెండ్ చేస్తే 6 నెలల్లోపు ఎంక్వైరీ పూర్తి చేయాలి. ఎంక్వైరీ సమయంలో 1/3 లేదా 1/2 జీతాన్ని జీవన భృతి కింద ఇవ్వాల్సి ఉంటుంది. అలా ఇవ్వకపోవడం క్రూయాలిటీ అవుతుంది. 6 నెలల్లోపు ఎంక్వైరీ పూర్తి చేయకపోతే 7వ నెల నుండి పూర్తి జీతం ఇవ్వాల్సి ఉంటుంది. ఈ పనిని ప్రభుత్వం చేయలేదు. కేసీఆర్ సీఎం అయ్యాక నా విషయం పట్టించుకోలేదు. నేను వాటిని ఏదీ అడుక్కోలేదు. ఎందుకంటే వారు అసలైన ఉద్యమకారులను ఎలా ట్రీట్ చేస్తారో నా తెలంగాణ యాత్ర, ఢిల్లీ నిరసన దీక్ష, పరకాల ఉప ఎన్నికల్లో పోటీ విషయంలో అర్థమైంది. కనుకే స్వరాష్ట్రం సిద్ధించాక నాపై ఎంతో ఒత్తిడి వచ్చినా జాబ్ అనే కొరివి దయ్యాన్ని నేను గెలకదలుచుకోలేదు. చనిపోయిన పాత నల్లిని ఎక్యుమేషన్ చేసి బయటకు తీసి నా ప్రశాంత జీవితంలో మళ్ళీ తుఫాన్ సృష్టించాడు సీఎం రేవంత్ రెడ్డి. ఒకవేళ నాకు ఏమైనా జరిగితే మాత్రం నేటి సీఎం గారిదే పూర్తి బాధ్యత. నేను ఇచ్చిన రిపోర్ట్ వారి చేతిలో పెట్టినప్పుడు దాన్ని చీఫ్ సెక్రటరీ శాంతి కుమారి గారి ప్రిన్సిపల్ సెక్రటరీ శేషాద్రి గారు చూస్తారని చెప్పారు. ఆపై 4 నెలలకు ఓఎస్డి వేముల శ్రీనివాస్ గారి చేతుల్లోకి పోయింది. ప్రస్తుతం మా బ్యాచ్మేట్ అయిన ఆర్డీఓ హనుమంతరావు గారి చేతుల్లో ఉంది. అంటే నా స్థాయిని ఎలా తగ్గిస్తున్నారో తెలుస్తుంది. సీఎంకు నా ఫైల్ డిస్పోజ్ చేయడం ఇష్టం లేనట్లు తోస్తుంది. ఈ నొప్పులు తట్టుకోలేక చనిపోతే బాగుండు అనిపిస్తుంది. నవమి నాటికి నా విషయం ఎటూ తేలకపోతే నేను సజీవ సమాధి అవుతాను. నా అభిమానులు నన్ను ఆనందంతో ఈ లోకం నుండి సాగనంపవలసిందిగా కోరుతున్నాను. ఎందుకంటే ఎమోషన్స్ను నేను ఇకపై మొయ్యలేను. నేను ఏ రకంగా చచ్చినా అది ముమ్మాటికి ప్రభుత్వ హత్యే. దీనికి నా ఫేస్బుక్ పోస్టులే సాక్ష్యం. ఇది ఆమె చెప్తున్న మరణ వాంగ్మూలనం. చదువుతున్నప్పుడే నాకు చాలా మధ్యలో ఆమె చెప్తున్న మాటలు కానీ ఆమె తీసుకుంటున్న స్ట్రెస్ వింటుంటేనే నాకు చాలా బాధాకరంగా ఉంటుంది. ఎందుకంటే ఒక మాజీ డిఎస్పి ప్రజల కోసం సేవ చేయాలని ఏదైతే ఆ జాబ్ని ఎంచుకున్న వ్యక్తి ఆమె చాలాసార్లు మరి ముఖ్యమంత్రి గారిని కలిసి చాలా కీలక ఫైల్స్ కూడా నేను అప్పచెప్పా. దీనికి సంబంధించి పూర్తి వివరాలు నేను ఆయనకు అప్పచెప్పా. మరి ఇప్పటికీ దాన్ని ఎందుకు పెండింగ్లో పెడుతున్నారని ఆమె ప్రధానంగా ఇక్కడ మాట్లాడుతున్న మాట. మరి ఎందుకు ఈ రకమైన ఒక మహిళ ఇంతగానం బాధపడుతున్నా అని ఓపెన్గా ఆమె బయటకు వచ్చి చెప్తున్న మహిళకి ఎందుకు ఇంత ఘోరమైన పరిస్థితి? తెలంగాణ కోసం ఎంతగానో ఆమె కష్టపడిన వ్యక్తి, ఉద్యోగాన్ని సైతం త్యాగం చేసిన వ్యక్తి. మళ్ళీ అలాంటి వ్యక్తికి మనం ఇచ్చే గౌరవం ఇదేనా? ప్రధానంగా మనం ఆమె చదువుతున్న
ఈ మొత్తం ఆమె రాసిన లేఖలో నాకు బాగా బాధేసిన విషయం ఏంటంటే, మరణశయ్యపై ఉన్న దోమకొండ నళిని ఆచార్య, మాజీ డిఎస్పి యజ్ఞబ్రహ్మ వివైపిఎస్, వాచిన వేళ్లతో అతి కష్టంగా దీన్ని టైప్ చేశాను. మధ్యలో చాలా మిస్టేక్స్ ఉన్నాయి. నేను కూడా చదువుతున్నప్పుడు చాలా మిస్టేక్స్ కనపడ్డాయి. నేను ఇదేంటి అంటే ఈ రకమైన పరిస్థితుల్లో ఎట్లా రాశారు ఈమె మిస్టేక్స్ అనేది చూసిన తర్వాత నాకు అనిపించింది. కానీ లాస్ట్లో ఈ మాట చదివిన తర్వాత చాలా బాధేసింది. ఆ పరిస్థితుల్లో కూడా ఆమె చెప్పాలనుకుంటుంది ప్రజలకి, ఆమె కష్టం ఏంది, ఆమె పడుతున్న బాధ ఏంటనేది ప్రజలకు చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంది. దీని పూర్తి బాధ్యత సీఎం రేవంత్ రెడ్డిదే. నేను గనక చనిపోతే, నేను ఎలా చనిపోయినా, నేను గనక చనిపోతే దాని పూర్తి బాధ్యత రేవంత్ రెడ్డిదే, ఇప్పుడున్న ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి గారిదే అని చెప్పి ఆమె క్లియర్గా చెప్తాం. మరి ఇంతగానో పోలీసు వ్యవస్థ ఎందుకు ఆమెకు అండగా నిలబడట్లేదు అనేది నిజంగా చాలా బాధేస్తూ ఉంది. మరి దీని మీద కనీసం మొన్న వెళ్ళి ఆమె చెప్తా ఉంది, చాలామంది అభిమానులు నా హెల్త్ ఇష్యూ గురించి తెలుసుకుని నాకు హెల్త్ పరంగా ట్రీట్మెంట్ పరంగా సహాయం చేయడానికి ముందుకు వస్తున్నారు. కానీ దాని గురించి వాళ్ళకి పూర్తి ఐడియా లేకపోవడం వల్ల నేను దాన్ని కూడా సరే వాళ్ళకు పూర్తి అవగాహన లేకపోయినా వాళ్ళు బాధ్యత తీసుకోవడం నాకు మంచిగా అనిపిస్తూ ఉంది. సో దానికి కృతజ్ఞతలు తెలుపుతున్నా అంటూ కూడా మాట్లాడడం జరిగింది. మొన్న జిల్లా కలెక్టర్ గారు వెళ్ళి కూడా ఈ రకమైన పరిస్థితి అంటే మీ ట్రీట్మెంట్ నిమిత్తం ఏమున్నా కూడా కంప్లీట్గా గవర్నమెంట్ బాధ్యత వహిస్తుంది అని చెప్పి చెప్పడం జరిగింది. మరి చెప్పిన 3 రోజులకే మళ్ళీ ఈ రకమైన లేఖ రాసిరంటే మరి అక్కడ ఏం జరుగుతున్నట్టు కనిపించకపోతేనే కదా. మరి దీని మీద ఆమె ఏదైతే ముఖ్యమంత్రి గారికి అందజేసిన ఫైల్స్ ఓఎస్డీ గారు చర్యలు తీసుకుంటారన్న తర్వాత 4 నెలల తర్వాత 4 నెలలకు ఓఎస్డీ వేముల శ్రీనివాస్ గారి చేతుల్లోకి వెళ్ళింది. ఆమె ఇచ్చిన ఆ ఫైల్ ఇచ్చిన 4 నెలలకు అసలు ఆ ఫైల్ ఇచ్చినప్పుడు ఎవరు తీసుకున్నారు దాన్ని? చీఫ్ సెక్రటరీ శాంత్ కుమార్కి అలాగే ప్రిన్సిపల్ సెక్రటరీ శేషాద్రి గారికి అందజేశారు ఫస్ట్ ఫైల్ ముఖ్యమంత్రి చేతుల మీదుగా. ఆ ఫైల్ని తర్వాత ఓఎస్డీ చేతులకి 4 నెలల తర్వాత వెళ్ళింది. ఓఎస్డీ చేతుల మీదకి ఆ తర్వాత ఇప్పుడు ఆర్డీఓ చేతుల్లో ఉన్నది. అంటే ఎంత కీలకమైన ఫైలు మరి అట్లా ఆర్డీఓ చేతిలో ఉందంటే అర్థం ఏంటి? అంటే దాన్ని దిగజార్చే ప్రయత్నమే కదా, ఇది జరగొద్దని నాంచే ప్రయత్నమే కదా. నిజంగా మీరు చేయాలనుకుంటే ముఖ్యమంత్రి దృష్టికి వెళ్ళినప్పుడు అది అయిపోయేది పని. వారం 10 రోజులను మీరు చేయాలనుకుంటే పని చేసేవాళ్ళు. మరి దీని మీద ఖచ్చితంగా ప్రభుత్వం స్పందించాలి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పేరు కీలకంగా ఆమె స్టేట్మెంట్లో దాదాపు 3 చోట్ల ముఖ్యమంత్రి గారే కారకులు, దీనికి ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ ప్రభుత్వమే కారకులు అని క్లియర్గా ఆమె రాసింది ఈ స్టేట్మెంట్లో. సో ఖచ్చితంగా దీని మీద స్పందించాలి. ఇమీడియట్గా ఆమెది ఒక్కసారి ముఖ్యమంత్రి గారు వెళ్తే పోయేదేం లేదు. ఒకసారి ముఖ్యమంత్రి గారు పిలిపించుకుంటారా లేదా ఆమె దగ్గరికి వెళ్ళి మాట్లాడతారా? ఒకసారి కీలకంగా దీని మీద స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ముఖ్యమంత్రి గారికి. చూద్దాం ఇకమైనా దీని మీద స్పందిస్తారా, లేకపోతే ఒక సిన్సియర్ ఆఫీసర్ని మనం కోల్పోతామనే బాధ ఖచ్చితంగా యావత్ ప్రజల్లో ఉంటుంది. సో ఖచ్చితంగా దీని మీద ప్రభుత్వం ఇమీడియట్ యాక్షన్ తీసుకుని ఆమె ఏదైతే డిమాండ్ చేస్తుందో దానికి సంబంధించి ఏదైతే మీకు ఇచ్చిన ఫైల్స్లో ఏవైతే ఉన్నాయో వాటిని తక్షణమే మీరు ప్రొసీడ్ చేస్తే బాగుంటుంది. సో ఇది పరిస్థితి. ఇప్పటికైనా గవర్నమెంట్ స్పందించాలని మా తరపు నుంచి కూడా మేము కోరుకుంటున్నాం. సో మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఓకే టీవీ.